హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? మార్కు సువార్త 5:25 రక్తస్రావం కలిగిన స్త్రీ కోసం మనం నేర్చుకుంటాం. చాలా సార్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తాము, కానీ విఫలమైపోతాం. చివరిగా తను తెలుసుకుంది ఏంటి తెలుసా? ఏ ప్రయత్నం కూడా నన్ను స్వస్థతలోకి నడిపించదని తెలుసుకుంది. ఈరోజు మన జీవితంలో కూడా చాలా సార్లు ఇలాగే కృంగిపోతాం, నిరాశపడతాం, బయటికి రావడానికి కూడా భయపడతా ఉంటాం. కానీ ఒకరోజు తెగించింది, యేసు ప్రభు అంగీ పట్టుకోవడానికి పరుగులు తీసింది. చాలా స్మెల్తోని నింపబడి ఉంటుంది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది కదా. ఈరోజు యేసయ్య దగ్గరికి మనం వెళ్ళి ఆయన యొక్క అంగీని పట్టుకోవడానికి ఇష్టపడితే, మన యొక్క లిమిట్స్ ని, మన యొక్క బౌండరీస్ ని దాటుకొని ఎప్పుడైతే మనం వెళ్తామో, రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలాగైతే స్వస్థపడబడిందో, మన జీవితంలో కూడా మనం కూడా ఉన్నత స్థితికి, ఆ యొక్క స్వస్థత అనే వరంలోకి మనము నడిపించబడతాం. ఈరోజు యేసు ప్రభువును పట్టుకోవడానికి భయపడలేదు. వెంటనే ఆయన యొక్క ప్రభావం వెడలిపోయిందని బైబిల్ చెప్తుంది. ఈరోజు మన జీవితంలో కూడా యేసయ్య పాదాలను పట్టుకోవడానికి ఇష్టపడు ఆయన యొక్క శక్తి మనం తప్పకుండా అనుభవిస్తాం. సో దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప స్వస్థత ఇవ్వాలని ప్రార్థన చేద్దాం.